మా ముఖ్యమంత్రి గారు ఇదేదో ఆర్థిక వెసులుబాటు కింద ఆయన చూడడం లేదు అధ్యక్ష. ఇది ఈ రాష్ట్రానికి పెద్ద కొడుకుగా ఆయన బాధ్యతగా ఈరోజు ఫస్ట్ ప్రయారిటీ దాన్ని టేకప్ చేస్తున్నాడు అనేటువంటి చెప్తా ఉన్నాం అధ్యక్ష. మా అందరికీ ఉన్న స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఎట్టి పరిస్థితుల్లో 1వ తారీఖున వాటిని స్టార్ట్ చేయాలి అనేటువంటిది ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ అధ్యక్ష. మనకు ఎందుకంటే అధ్యక్ష వీళ్ళు బడ్జెట్లో కొంతే కనపడిందన్నారు. మాకు వచ్చిన వారసత్వ సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. నేను చెప్పాం ఏపీబీసీఎల్లో కొన్ని కేటాయింపులు మేము పెట్టాల్సి వచ్చింది. ఎందుకు అనంటే అగ్రిమెంట్లు చేసిపోయారు వాళ్ళు. వచ్చేటువంటి ఆదాయం ఏపీబీసీఎల్ పోయి ఏపీబీసీఎల్ నుంచి కూడా పెన్షన్లు పంపిణీ చేయాల్సి వస్తుంది. దయచేసి మీరు ఆ సంఖ్య కూడా చూసుకుంటే మేము ఎంత పెంచామో అర్థమవుతుంది అనేటువంటిది ఈ డ్రాప్అవుట్ మెంబర్లందరికీ కూడా చెప్పదలుచుకుంటున్నా అధ్యక్ష. రెండవది అధ్యక్ష తల్లికి వందనం అధ్యక్ష. ఈ పథకం కింద దాదాపు 9,407 కోట్ల రూపాయలు మేము కేటాయించాం అధ్యక్ష. దీనికి వాళ్ళు ఏదో సంఖ్య తీసుకొచ్చారు అధ్యక్ష, 8,000. ఎందుకనంటే చాలామంది సభ్యులు పట్టించుకొని ఉండరు. వాళ్ళ బయట మాట్లాడుతున్నటువంటి మాటల్ని కూడా మేము పరిశీలించిన తర్వాత మీరు 8,200 కేటాయించారు కాదు. మేము చెప్తా ఉన్నాం బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, ఈడబ్ల్యూఎస్ కింద వివిధ పద్ధతుల కింద కేటాయింపులు ఉన్నాయి. మేము చెప్పిన 9,407 కోట్ల రూపాయల తల్లికి వందనాన్ని కేటాయించామనేటువంటిది కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఇవాళ ఒక కంపారిజన్ అధ్యక్ష, 23-24లో వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు అధ్యక్ష? 5,900 కోట్ల రూపాయలు మాత్రం వాళ్ళు ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇవాళ మనం చేసిన ఫిగరు 9,400 కోట్ల అధ్యక్ష. అంటే దాదాపు 60% ఎక్కువ ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. ఇవన్నీ డబ్బులుండి చేస్తున్నాం అధ్యక్ష, ఖజానా ఫుల్గా ఉండి చేస్తున్నాం అధ్యక్ష. కానీ రాష్ట్ర ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉండి, ఈ రాష్ట్ర ప్రజానీకం పట్ల ప్రేమ ఉండి, ఈ రాష్ట్రానికి కూటమి తరఫున ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి ఆలోచనతో మా ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ప్రయారిటీగా పెట్టుకుని చేస్తున్నటువంటిది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. గత ప్రభుత్వం అధ్యక్ష 43 లక్షల మందికి ఆ స్కీమ్ను అమలు చేస్తే మేము మా అంచనాల ప్రకారం దాదాపు 72 లక్షల మంది విద్యార్థులకి ఈ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటిది మేము అంచనా వేసుకుని కేటాయింపులు చేశామనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇక అన్నదాత సుఖీభవ అధ్యక్ష, మొత్తం 9,400 కోట్ల కేటాయింపులు అధ్యక్ష. దీంట్లో 3,700 కోట్లు కేంద్రం నుంచి వస్తాయి అధ్యక్ష, మిగిలింది మనం పెడుతున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వం ఎంత పెట్టింది అధ్యక్ష? మొత్తం వాళ్ళు పెట్టిందే 3,900 కోట్ల అధ్యక్ష. ఇవాళ దాంట్లో కూడా వాళ్ళకి తప్పులు కనపడుతున్నాయి. నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. అంటే ఇది బడ్జెట్లో తప్పులు కాదు, వాళ్ళ ఆలోచనలో తప్పు, వాళ్ళ బుద్ధి తప్పు అనేటువంటిది అనాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి అధ్యక్ష. ఇంత స్పష్టంగా మా అంచనాలు ఏంటి అనేటువంటిది కళ్ళ ముందు పరిచిన తర్వాత కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు. దీపం పథకం కింద అధ్యక్ష ఇప్పటికే ఆ పథకం ప్రారంభమైంది సక్సెస్ఫుల్గా. మా మంత్రి గారు పదే పదే చెప్తా ఉంటారు ఎంత మానిటర్ చేసుకుంటున్నారు సివిల్ సప్లైస్ నుంచి, ఎక్కడా కూడా డిలే కాకూడదు, పేమెంట్స్ కరెక్ట్ టైంలో వెళ్ళాలి అనేటువంటి దాంట్లో దానికోసంగాను 2,600 కోట్ల 1 కోటి రూపాయలని కేటాయించాను అనేటువంటి ఈ సందర్భంగా చెప్తున్నాం అధ్యక్ష. ఇక ధరల స్థిరీకరణ అధ్యక్ష బాగా డిబేటెడ్ డిస్కస్డ్ అధ్యక్ష. వాళ్ళు మీరు అసలు ధరల స్థిరీకరణకి డబ్బులు 300 కోట్లే పెట్టారు, మేము 500 కోట్లు పెట్టామనేటువంటిది పదే పదే చెప్తూ బయట ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు అధ్యక్ష. ఒకసారి వాస్తవాలకు నాకే అనుమానం వచ్చే స్థాయిలో ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు అధ్యక్ష. ఏంటి అని చెప్పి వెళ్ళి చూస్తే అధ్యక్ష 21, 22, 22, 23, 23, 24 3 సంవత్సరాలు 500 కోట్ల రూపాయలు కేటాయించారు అధ్యక్ష. కానీ ఖర్చు 0 అధ్యక్ష. 1 రూపాయి కూడా ప్రజల కోసం రైతుల కోసం ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. కేటాయింపులు ఘనంగా ఉన్నాయి అధ్యక్ష. మేము అధ్యక్ష గత 8 నెలల్లో 300 కోట్లే కేటాయించాం అధ్యక్ష, కానీ 167 కోట్లు ఖర్చు పెట్టాం అధ్యక్ష. ఇది మాకు వాళ్ళకున్న డిఫరెన్స్ అధ్యక్ష. మేము చేసేది వాస్తవికానికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. చేయాలన్న ఆరాటం ఉంది, మాకు తపన ఉంది, చేయగలిగినంత చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తక్కువే పెట్టాం 300 కోట్లు, కానీ అందులో ఖర్చు పెట్టాం అధ్యక్ష. మీరు ఘనంగా 500 కోట్లకు పెట్టి 0 ఖర్చు పెట్టినటువంటి మీరెక్కడ? చిత్తశుద్ధితో 167 కోట్లు ఖర్చు పెట్టిన మేము నిన్నటికి నిన్న అధ్యక్ష మిర్చి రైతుల గురించి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు 3 సమావేశాలు ఆర్థిక శాఖతో తీసుకున్నారు అధ్యక్ష. వ్యవసాయ శాఖతో పెట్టిన సమావేశాలు కాక ఇది చేయాల్సిందే చేయాల్సిందే చేయాల్సిందే, ఏ రకంగా మీరు రైతుని సపోర్ట్ చేయాల్సిందే అనేటువంటిది ముఖ్యమంత్రి గారు అంత స్పష్టంగా చెప్తా ఉన్నారు అధ్యక్ష. మాకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఆయన కళ్ళ ముందు పెడతా ఉన్నా కూడా ఎస్ లెట్ us ప్లాన్ సంథింగ్ ఎల్స్, కానీ ఇది చేయాల్సిందే అంటే ఆయన కమిట్మెంట్ ఎక్కడుంది అధ్యక్ష? ఎంత ఉన్నత స్థాయిలో ఆయన ఆలోచనలు ఉన్నాయనేటువంటిది గుర్తించాలి అధ్యక్ష.
ఇది మేం చేస్తున్నటువంటి ప్రతి పనిని చెప్తా ఉన్నది అధ్యక్ష. మేము చేసేటువంటిది ఏదో ప్రచారం కోసమో పత్రికల్లో వేసుకోవడానికో కాదు అధ్యక్ష, ప్రజల కోసం పనిచేయడం కోసమే మా కేటాయింపులు పెడతా ఉన్నాం అనేటువంటిది మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. గత పాలకుల గురించి ఎంత చెప్పొద్దు అనుకున్నా కూడా చెప్పాల్సిన పరిస్థితి అధ్యక్ష. ఏ శాఖ తీసుకున్నా ఏదొచ్చినా ఇటు దాని మూలాలు ఎక్కడున్నాయంటే గతంలో వీళ్ళు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలతోటే ఇవాళ రాష్ట్రం సతమతమవుతా ఉంది అనేటువంటి చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఇక ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా చంద్రబాబు గారి విజన్ గురించి మాట్లాడడం ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది అధ్యక్ష. చెప్పాలి అధ్యక్ష, వీళ్ళందరికీ ఈ విజన్ డాక్యుమెంట్ కళ్ళ ముందు నేను మొన్న కూడా చెప్పాను, మళ్ళీ ఒక 2 మాటలు రిపీట్ చేయాలి అధ్యక్ష. విజన్ 2020 అంటే మాతో సైతం నమ్మలేదు అధ్యక్ష. ఎవరో ఎందుకు అధ్యక్ష, మేమందరం కూడా అప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నాం. ఇది జరిగేదా, ఇది అయ్యేదా, ఇంత గ్రాండియర్ ప్లాన్ ఏంటి అనేటువంటి అనుమానాలు మాకు కూడా చర్చ జరిగింది అధ్యక్ష. ఇవాళ కూడా జరుగుతూ ఉండొచ్చు. వాళ్ళ కోసమే నేను సజీవ తార్కాణం అనేటువంటి చెప్పదలుచుకున్నాను. మేము సైతం ఆ రోజు నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ కళ్ళ ముందు హైదరాబాద్ కనపడతా ఉంది. డెవలప్మెంట్కి విజన్ ఒక రింగ్ రోడ్ అంటే రింగ్ రోడ్ వస్తే అభివృద్ధి వస్తుందా, ఓ హైటెక్ సిటీ కడితే అభివృద్ధి వస్తుందా అనేటువంటి విమర్శలు వింటే నిజమేనేమో వస్తుందా అనేటువంటి అనుమానంలో పడ్డటువంటి ఆ రోజు పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష. నాకు గుర్తుంది అధ్యక్ష, ఫస్ట్ టైం ఆయన ఇంటర్నెట్ అంటే ఆ రోజు ఉన్నటువంటి నేతల గురించి నేను పేర్లు ఎత్తక్కర్లేదు, ఇంటర్నెట్ కాదు పంప్ సెట్ కావాలన్నారు అధ్యక్ష. ఇంటర్నెట్ కాదు పంప్ సెట్ కావాలి ఇప్పుడు అన్నారు. ఇవాళ ఏంటి అధ్యక్ష, ఆ పంప్ సెట్ని ఇంటర్నెట్ నడిపే స్థాయికి వెళ్ళింది అధ్యక్ష. మన పిల్లలు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళేటువంటి పరిస్థితులు అధ్యక్ష. ఆ రోజు ఆయన ఆలోచన చేయకుండా వచ్చేది అధ్యక్ష. అందరూ హైటెక్ సిటీతో రూపు మారింది అనుకుంటారు అధ్యక్ష. కాదు అధ్యక్ష, నా ప్రకారం దానికన్నా ముందు ఆయన పెట్టిన ఇంజనీరింగ్ కాలేజీలతోనే రూపు మారింది అధ్యక్ష. హైటెక్ సిటీకి పునాదులు ఎక్కడి నుంచి వచ్చాయి, దాన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేసి వాళ్ళ పిల్లలు బయటకు వచ్చే టైంకి వాళ్ళకు ఉద్యోగాల కల్పనకు హైటెక్ సిటీ ఉపయోగపడింది అధ్యక్ష. అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళారు అధ్యక్ష. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పిల్లలు లేనటువంటి దేశం ఉందా నేను అడుగుతున్నా అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ పిల్లలు కానీ తెలుగు వాళ్ళు లేనటువంటి కంపెనీలు ఉన్నాయని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఇవాళ ఈ సందర్భంలో గుర్తు చేసుకోవచ్చా లేదా అధ్యక్ష, ఆయన్ని గత పాలకులు ఒక అక్రమ కేసులో అరెస్టు చేస్తే 140 దేశాల్లో ఇవాళ ఆయన కోసం నిరసనలు జరిగాయి అధ్యక్ష. ఎందుకోసం జరిగాయి అధ్యక్ష? వాళ్ళందరితోటి ఆయనకు బంధుత్వం ఉందా అధ్యక్ష? ఒకటే ఒక బంధుత్వం ఉంది అధ్యక్ష వాళ్ళతోటి. వాళ్ళందరికీ మార్గదర్శకంగా నిలిచినటువంటి బంధుత్వం ఉంది అధ్యక్ష. వాళ్ళు ఎవరికి ఆయన పరిచయం లేదు అధ్యక్ష. వాళ్ళు ఎవరో కూడా ఆయనకు తెలియదు అధ్యక్ష. కానీ వాళ్ళకి తెలుసు అధ్యక్ష ఆయన ఎవరో. తమ జీవితానికి దారి చూపిన వ్యక్తి, తమ కుటుంబానికి వెలుగు నింపిన వ్యక్తి అనేటువంటిది వాళ్ళకి తెలుసు అధ్యక్ష. అందుకనే ఒక్క రాష్ట్రంలో కాదు అధ్యక్ష, 100, 140, 150 దేశాల్లో నిరసనలు జరిగాయి అనంటే ఇంతకన్నా సజీవ తార్కాణం ఏం కావాలని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఆయన చంద్రబాబు గారి గురించి నేను గొప్పలు చెప్పాలని నేను అనుకోవడం లేదు అధ్యక్ష. ఆయన చేసిన గొప్ప పనుల గురించి చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష. అవసరం అధ్యక్ష. ఎందుకంటే ఈ సభలోనే దాదాపు 80 మంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు అధ్యక్ష. మనం తెలియకపోతే మనం సమాజానికి ఏం చెప్తాం? ఆయన చూపించేటువంటి దారిలో నడవాలి అని ప్రజలకు ఏ రకంగా మోటివేట్ చేస్తాం అధ్యక్ష? బికాజ్ కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి అధ్యక్ష మనకి. ఆయన ఫస్ట్ సీఎం అయినప్పుడు ఆయన ఏమన్నారు అధ్యక్ష? హైటెక్ సీఎం అన్నారు, టెక్నోక్రాట్ అన్నారు, సిఈఓ అన్నారు, రకరకాల పేర్లు పెట్టి పిలిచారు అధ్యక్ష. నిజమే అధ్యక్ష, ఆయన బిల్ గేట్స్తో కూర్చున్నప్పుడు సీఈఓ లాగా ఉంటాడు, పొలం గట్టు మీద కూర్చున్నప్పుడు మరి రైతులాగానే ఉంటాడు. రైతు దగ్గరికి వెళ్ళి ఇంటర్నెట్ గురించి చెప్పడు, సీఈఓ దగ్గరికి వెళ్ళి అగ్రికల్చర్ గురించి చెప్పడు. అంతే కంఫర్టబుల్గా ఉండగలడు అధ్యక్ష ఆయన. ఆ రోజుల్లో దేశం మొత్తం మీద కూడా ముఖ్యమంత్రులకి ఆ సందర్భం మళ్ళీ రిపీట్ చేయాలి అధ్యక్ష. న్యూయార్క్ వీధుల్లో ఫైళ్లు చేతిలో పట్టుకుని నడిచినటువంటి ముఖ్యమంత్రులు ఎంతమంది ఉన్నారు అధ్యక్ష? ఏం అవసరం అధ్యక్ష ఆయనకి? ఎవరి కోసం పడ్డాడు అధ్యక్ష? అది మన కోసం కాదా? మన రాష్ట్రం కోసం కాదా? మన పిల్లల కోసం కాదా? బిల్ గేట్స్ని తీసుకొస్తే ఆయనకి ఏమన్నా ఆస్తులు పెరుగుతాయి అధ్యక్ష? దేశంలో మొట్టమొదటిసారి ప్రపంచంలోనే ఫస్ట్ టైం వాళ్ళ కంపెనీని అవుట్ సైడ్ ది అమెరికా తీసుకొచ్చారు అని అంటే ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ హిమ్. ఆయన కన్విన్స్ చేయగలిగాడు. ఆ టెక్నోక్రాట్ గానో, ఆ సిఈఓ గానో, ఆ హైటెక్ గానో ఆయన కన్విన్స్ చేయగలిగాడు ప్రజానీకాన్ని. ఆ లీడర్ని కన్విన్స్ చేయగలిగాడు కాబట్టి తీసుకొచ్చాడు. ఓ ఐఎస్బి వచ్చింది అని అంటే ఎట్లా వచ్చింది అధ్యక్ష?
ఐఎస్బి పెట్టే రోజుకి ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది వాళ్ళ కన్సిడరేషన్ జోన్లో లేదు అధ్యక్ష. వాళ్ళు బెంగళూరు, పూణే, మహారాష్ట్రాలు పెట్టుకున్నటువంటి తిరుగుతూ ఉంటే ముఖ్యమంత్రిగా ఫోన్ చేసి అడిగితే కూడా వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటి అధ్యక్ష? మా కన్సిడరేషన్లోనే మేము ఆంధ్రప్రదేశ్ని పెట్టుకోలేదు, మేము వచ్చి ఏం చేయాలి? ముఖ్యమంత్రి గారు అడిగింది ఏంటంటే మీరు వచ్చి మాతో కాఫీ తాగెళ్ళండి అని. వాళ్ళు మా కన్సిడరేషన్లో లేదు, మేము ఎందుకు? ఎవరు అధ్యక్ష వీళ్ళు? దేశంలో పేరు పొందినటువంటి వ్యాపారవేత్తలు అధ్యక్ష. మళ్ళీ రిపీట్ చేసి మీరు ఓకే పర్లేదు మీరు వచ్చి ఒక్కసారి కాఫీ తాగెళ్ళండి అన్నారు అధ్యక్ష. ఏమైంది అధ్యక్ష ఈరోజు ఆ కాఫీ విలువ? ఒక ఐఎస్బి ఇన్స్టిట్యూషన్ అధ్యక్ష, ప్రపంచవ్యాప్తంగా గుర్తించినటువంటి ఇన్స్టిట్యూట్ ఇవాళ వచ్చింది. అన్ని రాష్ట్రాల పోటీలో లేనటువంటి రాష్ట్రాన్ని పోటీలో నిలబడమే కాదు ఆ ఇన్స్టిట్యూట్ని సంపాదించేటువంటి సత్తా వచ్చింది అని అంటే దట్స్ హిస్ కేపబిలిటీ. నేను చెప్తా ఉన్నా ఆయన గురించి గొప్పలు చెప్పడం కాదు, ఆయన చేసిన గొప్ప పనులు చెప్పాలి, చెప్పకపోతే ఈ సమాజానికి తెలియదు అనేటువంటి ఉద్దేశంతోనే చెప్తా ఉన్నా అధ్యక్ష. ఆయన ఎప్పుడు కూడా ఎందుకనంటే అధ్యక్ష అక్కడ ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు చూసాం అధ్యక్ష, ఆయన ఇంటర్నెట్ అన్నప్పుడు ఆయన గురించి పంప్సెట్గా, ఇంటర్నెట్ కాదు పంప్సెట్ కావాలని చేసిన ఆ హేళనలు చూశాను అధ్యక్ష, అవమానాలని చూశాను అధ్యక్ష. అవన్నీ పడ్డాడు అధ్యక్ష. ఎవరి కోసం అధ్యక్ష? ప్రపంచ బ్యాంకుతో మొట్టమొదటిసారి ఒక రాష్ట్ర ప్రభుత్వం నెగోషియేట్ చేసింది అని అంటే ఫస్ట్ ముఖ్యమంత్రి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. అంతవరకు దేశం తరఫున నెగోషియేట్ చేస్తే ఈ వాజ్ ది ఫస్ట్ చీఫ్ మినిస్టర్ టు ఇనిషియేట్ డిస్కషన్ విత్ ది వరల్డ్ బ్యాంక్. ఏమన్నారు అధ్యక్ష? దానికి ప్రపంచ బ్యాంకు జీతగాడు అన్నారు అధ్యక్ష. పడ్డాడు అధ్యక్ష. ఎవరి కోసం పడ్డాడు అధ్యక్ష? ఎవరి కోసం అధ్యక్ష? ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన మాటలు పడ్డాడు అధ్యక్ష. ఎవరైతే ఆ మాటలు అన్నారో ఆ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఆ కాంగ్రెస్ పార్టీలు కానీ అందరూ అదే బాటను పట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇవాళ ప్రపంచ బ్యాంకు సహాయం తీసుకున్నటువంటి రాష్ట్రం లేదు అనేటువంటిది నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాంటిది మొట్టమొదటిసారి మొదలుపెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అనేటువంటిది. దట్ ఈస్ హిస్ విజన్.